హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుస్ఫై వ్లాగ్స్. ఇంకో డే అయితే స్టార్ట్ అయిపోయింది. దట్ వాజ్ టూ ఎర్లీ. 3 o'clock అయితే మేము మౌంట్ బటూర్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. మౌంట్ బటూర్లో ఏంటంటే సన్ రైజ్ చాలా బాగుంటుందని అన్నారు. మేమైతే క్లూక్ అనే యాప్ ద్వారా అయితే బుక్ చేసుకున్నాము. దానికి కూడా ఎంట్రీ ఫీ ఉంది. వాళ్ళు ఏంటంటే ఒక జీప్ని మాకు ప్రొవైడ్ చేసినారు అండ్ విత్ డ్రైవర్ ఆల్సో. అక్కడ నుంచి పైకి వెళ్ళలేము మనము. వెళ్ళడం అయితే మేమైతే స్కూటీ వేసుకెళ్ళాము కాబట్టి ఇంకా మిడిల్ సన్ రైజ్కి వెళ్ళాలి అని అంటే ఒక స్టార్టింగ్ పాయింట్లో స్కూటీ పెట్టేసి అక్కడ నుంచి వాళ్ళు జీప్లో అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎర్లీ మార్నింగ్ అసలు లిటరల్లీ మేమైతే ఒక 100 జీప్స్ని అయితే చూసింటాము మ్యాక్స్. బట్ ఏంటంటే మా దురదృష్ట ప్రకారంగా అయితే మాకు సన్ రైజ్ రాలేదు, ఎందుకంటే కొంచెం ఎక్కువ వర్షం పడుతూ ఉండేది అటు సైడ్. సో ఇంకా ఇంతటితో కాదని చెప్పేసి మేమైతే లెంపుయాన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళ ట్రెడిషన్ ప్రకారంగా అయితే పంచలు అయితే ఫ్రీగా ఇస్తున్నారు. మనం ఏ వెహికల్ వేసుకొచ్చినా అది కిందనే పెట్టాలా, వాళ్ళ వెహికల్లో మనం పైకి రావాలా, దానికి కూడా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మేము తీసుకున్న టోకెన్ అయితే మాకైతే 160 నెంబర్ వచ్చింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ టిఫిన్స్ ఎక్కడ లేవని చెప్పేసి ఇక్కడ ఇది బాగానే ఉంది మహా కెనాలో. సో టిఫిన్ ఓకే పర్లేదు. అండ్ ఇక్కడ కూడా స్వింగ్స్ అయితే కొన్ని ఉన్నాయి, ఇంకా వాటి ప్రైస్ అయితే తెలియదు. అండ్ మాకు వచ్చిన టోకెన్ నెంబర్ అయితే 160. ఇక్కడ చూస్తే చాలా మంది ఉన్నారు. మేము వెళ్ళే టైంకి అయితే 98 రన్ అవుతుంది. మాకైతే అప్రాక్సిమేట్లీ 2.5 hours తర్వాత అయితే ఛాన్స్ వచ్చింది ఫొటోస్ దిగడానికి. అండ్ కెమెరామెన్ ఏం అవసరం లేదు, మన మొబైల్ ఇస్తే వాళ్ళే అక్కడ ఫొటోస్ తీస్తున్నారు ఫ్రీగా. అండ్ వీటికి కూడా ఎంట్రీ టికెట్ ఉంది. చాలామంది ఉన్నారు అక్కడ ఉండడం కూడా. ప్రతి పర్సన్కి ఏంటంటే 5 poses లాగా ఇవ్వచ్చు మనము, అది మన ఇష్టము. ఫొటోస్ అయితే నేను ఫ్యూచర్లో పోస్ట్ చేస్తాను. ఇంకా అక్కడ నుంచి రాఫ్టింగ్కి అయితే మేము స్టార్ట్ అయిపోయినాము. అదైతే పర్టికులర్గా మేము తెలగవజా రివర్ అనే రాఫ్టింగ్ అయితే తీసుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే టికెట్ బుక్ చేసుకున్నాము. పర్టికులర్గా ఈ రాఫ్టింగ్ ఎందుకు తీసుకున్నామంటే రివ్యూస్ అవన్నీ చాలా బాగున్నాయి, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అంటే ఈ రాఫ్టింగ్ తీసుకున్నాము. బట్ ఏంటంటే మనకు వచ్చిన పర్సన్ని బట్టి, మనకు వచ్చిన గైడ్ని బట్టి కూడా రాఫ్టింగ్ ఉంటుంది. నాకైతే అంత ఎక్కువ అనిపించలేదు, సోసోగా అనిపించింది. అండ్ ఇంకా వాళ్ళు ఫ్రీగా లంచ్ కూడా మాకు కాంప్లిమెంటరీ కిందకి ఇచ్చినారు. అండ్ మనీ అయితే టూ మచ్గా పే చేసినాం దానికైతే కూడా. అండ్ ఫొటోస్ కూడా సపరేట్గా పే చేసినాము. ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ ఉబుద్ సెంటర్కి వచ్చినాము. బైక్ అయితే రెంట్కి తీసుకునేది అయితే ఇంకా వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసినాము. 2 daysకి అయితే తీసుకున్నాము రెంట్కి అయితే. అండ్ ఉబుద్ సెంటర్లో షాపింగ్ కూడా ఉంటుంది. ఇది ఉబుద్ సెంటర్ అండ్ షాపింగ్ కూడా ఉంటుంది ఇక్కడైతే. ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఒక మన సైడ్ 500 అలా పడ్డది, ఇక్కడ 2000 అలా చెప్తున్నారు. సో ఉబుద్ సెంటర్లో అయితే స్కిప్ చేసేయండి షాపింగ్ అయితే. ఇట్స్ నాట్ బెటర్ టు షాప్ హియర్. అండ్ ఇక్కడ ఉబుద్ సెంటర్ అంటే దానికి ఎదురుగానే ఉబుద్ ప్యాలెస్ కూడా ఉంటుంది. అది 6కి క్లోజ్. బట్ ప్యాలెస్ అంటే ప్రతి ఒక్క చోట ప్యాలెస్లో అవే ఆర్కిటెక్చర్స్ అవే అన్నీ ఉన్నాయి. సో మేమైతే అది అంత చూడాలని ఇంట్రెస్ట్గా లేదు. బట్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఉబుద్ సెంటర్లోనే ఉబుద్ ప్యాలెస్ కూడా ఎదురుగానే ఉంటుంది. ఈవినింగ్ కల్చరల్ యాక్టివిటీస్ ట్రెడిషనల్ జరుగుతూ ఉంటుంది. ఇది మాత్రం ఒక రోడ్ షో లాగా, అంటే మన సైడ్ ఊరేగింపు ఎలా ఉంటాయో అలా అయితే జరిగింది మేము అక్కడే ఉన్నప్పుడు. సో మీరే అయితే చూడండి దీన్ని. ఇది వాళ్ళ యొక్క ట్రెడిషను. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే ఉబుద్ ప్యాలెస్. ఇంకా మాకు ఫ్రీ షటిల్ కార్ ఉంటుందని చెప్పినాను కదా ఉబుద్ సెంటర్ నుంచి అయితే మా రిసార్ట్కి. సో దానికైతే కాల్ చేసినాము, ఇంకా రిటర్న్ వెళ్ళిపోయినాము. ఇంకా నెక్స్ట్ డే అయితే ఎలాంటి ప్లాన్స్ పెట్టుకోలేదు. ఎర్లీ మార్నింగ్ లేసేసి మంచిగా బ్రేక్ఫాస్ట్ సేమ్ బఫే అయితే అరేంజ్ చేసినారు. ఇంకా అవి మనకి పేర్లు కూడా చెప్పనీకి రాదు. ఇంకా నేనైతే ఓన్లీ ఫ్రూట్స్ తిన్నాను అక్కడ. ఇంకా ఉబుద్లో 4 days అయితే అయిపోయింది. మ్యాక్సిమం మేము ఏమేమి చూడాలనుకుంటున్నామో అన్నీ చూసేసినాము. అండ్ అడ్వెంచరస్ యాక్టివిటీస్ కూడా అన్నీ చేసేసినాము ఉబుద్లో. అండ్ నెక్స్ట్ మేము కూటాకి అయితే షిఫ్ట్ అవుతున్నాము. ఇది అప్రాక్సిమేట్లీ ఉబుద్ నుంచి 40 kilometers వస్తుంది. అండ్ క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. సేమ్ గ్రాబ్ యాప్ నుంచి బుక్ చేసుకున్నాము. మెర్క్యూర్ కూటా ఈ రిసార్ట్ నేమ్. అండ్ కింద మొత్తం షాపింగ్ ఏరియా, సిట్టింగ్ ఏరియా లాగా ఉంది. హోటల్ మాత్రం దానిలాగా లేదు, అక్కడ మొత్తం ఆర్కిటెక్చర్స్ అలా ఉంది. ఇదేంటంటే కొంచెం గ్రాండియర్ ఉంది. బట్ ఏంటంటే రూమ్ చాలా చిన్నగా ఇచ్చినారు. బట్ ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ రిజాసా అంత రెస్టారెంట్ లాగా పెద్దగా అయితే లేదు. ఆ రిసార్ట్ చాలా పెద్దగా ఉంది. ఇదేంటంటే కొంచెం హైఫై ఎక్కువ రిచ్ లాగా ఉంది ఉండడం కూడా.
బట్ ఏంటంటే నాకు దీనికంటే అది బాగా నచ్చింది. ఇదేంటంటే చిన్నగా స్పేషియస్ చాలా చిన్నగా ఉంది. బట్ ఏంటంటే అక్కడ ఏమేమి ఇచ్చినారో అన్నీ ఇచ్చినారు. అండ్ ఇది మా కింద చెప్పాను కదా, కింద మొత్తం సిట్టింగ్ ఏరియా. అండ్ మా టాప్ ఫ్లోర్లో ఉంది మాకు స్విమ్మింగ్ ఏరియా. అక్కడ నుంచి మాకు బీచ్ వ్యూ కూడా కనిపిస్తుంది. వీటి ప్రైజెస్ ఏంటంటే పర్ డేకి 6,000 అలా ఉంటుంది. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఒకవేళ మనం తీసుకున్నాము అనుకో 7,000 అలా పే చేయాలా. మేము విత్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాము. బట్ ఏంటంటే తర్వాత అనిపించింది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మనం ఏం తినలేమని చెప్పేసి. బట్ ఏంటంటే నచ్చిన ఐటమ్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలా. అండ్ మాకైతే టాప్లో అయితే బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది. అదేంటంటే స్విమ్మింగ్ పూల్ అండ్ మొత్తం అన్ని టాప్లో ఉన్నాయి. ఇంకా కూటాలో ఏమేమి ఉన్నాయో మేము ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. Please stay for further videos. Thank you so much. Please like, share and subscribe. Thank you.